ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి వారు ఎంత కృషి చేసినా 2003 ఆరంభం నాటికి కూడా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ చావు బతుకుల్లోనే ఉంది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనతో రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. ఆ స్థితిలో పాదయాత్ర అనే ప్రజా సమస్యల అవగాహన యాత్రతో, జైత్ర యాత్ర అనే పార్టీ చైతన్య యాత్రతో జనంలో నమ్మకాన్ని కలిగించి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి బలం చేకూర్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక 2004లో అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం పొందేటట్లు చేశారు. సీఎం కూడా అయ్యారు. 2009 నాటి జనరల్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించేటట్లు చేశారు. పల్లె బాట, నగర బాట, రైతు బాట, ప్రాజెక్టుల బాట వంటి కార్యక్రమాలతో ఎల్లప్పుడూ జనంలో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అవసరాల్ని తీర్చడానికి కృషి చేశారు. సీఎం కావడంతోటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చారు. రైతుల విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. సబ్సిడీపై పంట విత్తనాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల్ని ఇచ్చారు. విత్తనాల కోసం సీడ్ విలేజ్లను ఏర్పాటు చేశారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంట నిల్వలకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై పొలం బడి కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయాభివృద్ధికై వ్యవసాయ టెక్నాలజీ మిషన్ను ఏర్పరిచారు. పని గ్యారంటీ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసి పేదలకు జీవన సమస్య లేకుండా చేయడానికి కృషి చేశారు. మధ్యతరగతి గృహ అవసరాల్ని రాజీవ్ గృహకల్ప ద్వారా తీర్చడానికి ప్రయత్నించారు. డ్వాక్రా సభ్యులైన మహిళలందరికీ పావలా వడ్డీకే రుణాలిచ్చి వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికై కృషి చేశారు. ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఐటీఐలను నెలకొల్పారు. హైదరాబాద్ లో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్లు, 21వ శతాబ్ది గురుకులాలు, పలు మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ కాలేజీల్ని ఏర్పాటు చేశారు. భారీ, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. వ్యవసాయేతర అవసరాలకు ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ సరఫరా చేశారు. వ్యాపార, వాణిజ్యాల అభివృద్ధికై రోడ్ల సౌకర్యాల్ని పెంచారు. తీర జలాల్లో ఓడరేవుల నిర్మాణానికై కృషి చేశారు. నగరాల్లో 108 అంబులెన్సుల్ని, పల్లెల్లో 104 అంబులెన్సుల్ని ఏర్పాటు చేశారు. ఇలా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర రాజకీయాల్లో రాకెట్లా దూసుకెళ్లారు వైఎస్ఆర్. ఇంతటి అవగాహనతో ప్రజా సమస్యల పరిష్కారం జరిపి సామాన్య జనం కూడా మేము సంతోషంగా బతకగలం అనే ధీమా కల్పించిన వైఎస్ లేకపోవడం దురదృష్టకరం. అయితే జనంలో ఆయనపై అభిమానం సడలలేదనేది సుస్పష్టం. ఆయనపై గల విశ్వాసం, నమ్మకం, అభిమానం ఇప్పుడు జనం జగన్ పై చూపుతున్నారు.